రాష్ట్ర ప్రజలందరూ కూడా మూల్యం చెల్లించాలి. ఓకే, మూల్యం చెల్లిద్దాం పక్కన పెట్టు. ఓకే, నిజంగానే చంద్రబాబు నాయుడు గారికి విచక్షణ లేదు, అంత తెలివి లేదు, అక్కడ తెలివి తక్కువగా పెట్టారు అనుకోవచ్చు. ఓకే, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేస్తారు? 3 రాజధానులు అని చెప్పారు, అమరావతిని ఎలాగో సెలెక్ట్ చేశారని ఎన్నుకోవాలా? ఓకే, అది మీ ఇష్టం. కానీ 3 రాజధానులు అని చెప్పి మీరు ఏం చేశారు? ఒక్క చోటైనా సరే రాజధాని పూర్తి చేశారా? పూర్తి చేయడం పక్కన పెట్టు, కనీసం పనులైనా స్టార్ట్ చేశారా? అది కూడా లేదు. కేవలం ఏదో కొబ్బరిగా కొట్టేశారు, ఫోటోలు దిగేశారు, అయిపోయింది అంతే. 3 ముక్కలు ఆట ఆడేశారు. 5 సంవత్సరాలు 3 ముక్కలు ఆట ఆడుతూనే ఉన్నారు. అలాంటి మీరు ఇప్పుడు దీని గురించి మాట్లాడుతున్నారు. ఏమంటున్నారు? అక్కడున్న ప్రజలు మోసపోయారు, చంద్రబాబు నాయుడు మోసం చేశారు సార్ అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మోసం చేయలేదండి. భూములు ఇచ్చిన వాళ్ళని, అమరావతికి భూములు ఇచ్చిన వాళ్ళని మీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయించారు? ఆడవాళ్ళని కూడా చూడకుండా వాళ్ళ డొక్కలు తన్నేలా చేశారు పోలీసులు అధికారులతో. అధికారం మా చేతిలో ఉంది కదా అని చెప్పేసి ఎలా పడితే అలా ప్రవర్తించారు. ఇప్పుడు మీరు పోలీసుల మీద అరుస్తున్నారు. అధికారం ఎప్పుడూ ఒకలా ఉండదు, మీరు కూటమి ప్రభుత్వానికి అండగా చేస్తున్నారని చెప్పేసి. మరి మీరేం చేశారు? కూటమి ప్రభుత్వం మంచి పనులకు ఉపయోగిస్తుంది, మీరేం చేశారు? ఆడవాళ్ళని ఒక్కలు తన్నించడానిక, అక్రమాలు చేయడానిక, వాళ్ళని వీళ్ళని చంపేయడానిక పోలీసులను ఉపయోగించుకునేది? అలాంటి పనులు చేస్తున్న వీళ్ళు ఇప్పుడు నీతులు చెప్తుంటే మనం వినాల్సి వస్తుంది. ఇది మన కర్మ. ఇంకేమంటున్నారు చూద్దాం. ఏర్పడింది. ఇప్పుడు 52,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఇంకా మొత్తం 1,00,000 కోట్ల రూపాయలు అప్పు చేసి అమరావతి మునిగిపోయే ప్రాంతంలో కుమ్మరించాలని మీరు అనుకుంటున్నారు. మీ ఇష్టం, మీ కర్మ. దీనికి రాష్ట్ర ప్రజలు బాధ్యత వహించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అంబటి రాంబాబు గారు, మీరు ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. హైదరాబాద్లో హైటెక్ సిటీ నిర్మించింది ఎవరో కాదు, చంద్రబాబు నాయుడు గారు.